నెక్స్ట్ ఉంటుందిలే, ఎందుకంటే పాపం 18 ఏళ్ళే అమ్మాయికి, చెప్పలేము ఎవడు కట్ చేపేస్తాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నారు. అండ్ రవి ఇప్పుడు చెప్తున్నాడు, ఈ అమ్మాయి చాలా బాగుంది. సుహాసు ఆల్రెడీ నేషనల్ అవార్డు యాక్టర్. అంటే కలర్ ఫోటో సినిమా చేస్తున్నప్పుడు ఎవరండి హీరో అంటే ఎవరో హీరో అని చెప్పాడంట, తను హీరో అని చెప్పుకోలేదు. ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వే హీరో అని చెప్పు, ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఉంది. ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది. నీ సినిమా ఇది హిట్ కొట్టిందనుకో, ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నోళ్ళు ప్రతి వాళ్ళు అయ్ ఇది బాగున్నాడే అంటుంటారా. సో ఎందుకంటే తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సుహాసు. అండ్ బాబా ఒక బాబు. అండ్ అలాగే మా డైరెక్టర్ కూడా మ్యారేజ్ చేసుకున్నారు, అది లవ్ మ్యారేజ్ నాకు చెప్పలేదు. వారికి కూడా ఒక చిన్న పాప. లవేనా అది. సో వీళ్ళిద్దరు కుదిరింది, అందుకోసమే ఓ భామ అయ్యో రామ ఒక సినిమా తీయటం జరిగింది. అండ్ అంతేకాకుండా మరి మా హీరోయిన్ పెంపకడేలి ఆర్ట్ డైరెక్టర్, మరి ఆవిడకి ఏం చూపించాడు. ఆర్టిస్ట్ మీది లవ్ మ్యారేజేనా? ఆహా బాగుందండి, అందరూ బాగా కుదిరింది ఈ సినిమాకి, అందరు లవ్ మ్యారేజ్ అంట. నాది లవ్ కదమ్మా, కెవ్వు. మీది కూడా లవ్ మ్యారేజేనా? ప్రొడ్యూసరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, ఏంటండి ఇది? వాట్ ఈస్ దిస్? అబ్బో ఇది మామూలు విషయం కాదు, ఇది హైలైట్. అట్టాగే మీరు కూడా లవేనా? ఓహో ఆయన కూడా కెమెరామెన్గా లవ్ మ్యారేజ్ అని అంట. ఈ కూడా లవ్ మ్యారేజేనా? ఓకే. ఇంకా ఏంటి ఇది చాలా రేర్గా కుదురుతుంది. అండ్ అలాగే నాకే కెవ్వు, ఇక్కడ కూడా లవ్వే. అవును మరి. అండ్ అలాగే మరి హీరోయిన్ పిన్నే ఊరు కారెందు పరందటలు ఇంత చేట, ఇంత సుగంధనే ఏవిడ మరి చెప్పా ఎప్పుడు చెప్పా నాడెవడే? మలపురం కేరళ. అచ్చన్ ఇంద అచ్చన్ What he's doing? അച്ഛനാ? He's there at home. എത്ര വർഷമായി ഇവിടെ വന്ന് എന്താ ഫീൽഡിൽ? 4 years. ఓకే. నో లవ్ మ్యారేజ్? ఓకే. నెక్స్ట్ ఉంటుందిలే, ఎందుకంటే పాపం 18 ఏళ్ళే అమ్మాయికి, చెప్పలేము ఎవడు కట్ చేపేస్తాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నారు. అండ్ రవి ఇప్పుడు చెప్తున్నాడు, ఈ అమ్మాయి చాలా బాగుంది స్క్రీన్ మీద అని చెప్పి. ఇలాగే చాలామంది హీరోయిన్లు చూసా, సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క నీలాగే చాలా చాలా సైలెంట్గా ఉండేది. తర్వాత చూస్తే అరుంధతి చూస్తే నాకు ఇది వచ్చేసింది, ఆ అనుష్క ఇలా చేసిందా అని. అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలీదు, ఏ పుట్టలో ఏం బాగుందో తెలీదు, ఎవరు టాప్కి వెళ్తారనేది చెప్పలేము. అది ఒక మన అదృష్టం, మన కృషి, మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటి వాళ్ళు 100 మంది ఇండస్ట్రీకి రావచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్కి. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.